నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇడుపు కాగితం అనే పదానికి అర్థం తెలియాలంటే పవన్ కళ్యాణ్ను అడగాలని, ఆయనకు ఆ పదం గురించి బాగా తెలుసునని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించడంతో ఇక్కడ పెద్ద దుమారమే రేగింది. తెలంగాణలో పవన్ రాజకీయాలు చేస్తే సహించేది లేదని కవిత అన్నారు. ఆయన సినిమాలు చూసి ఆనందిస్తామని, కానీ ఇక్కడి రాజకీయం జోలికి వచ్చి జోక్యం చేసుకుంటే తరిమి కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన నేతలు, కార్యకర్తలు కవితకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఇడుపు కాగితం అంటే తిహార్ జైల్లో చెప్పుకుడు తిన్న తరువాత విడుదలయ్యే ముందు నువ్వు సంతకం చేసిన కాగితం అంటుండ్రు. కన్న తండ్రిని, సొంత అన్నను సొంత రాజకీయం కోసం వాడుకుని వదిలేసిన నీకు సంస్కారం ఎక్కడుంటుందిలే అంటున్నారు. చేతికి 14 లక్షల గడియారం పెట్టే నువ్వు, లిక్కర్లో కడిగిన ముత్యమైన నువ్వు పేదల గురించి ఆలోచిస్తావా అని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణకు అమ్మవి అయితా అని నువ్వు సాటి మహిళల పట్ల గౌరవం లేకుండా పవన్ భార్యను గురించి రాజకీయ సభలో మాట్లాడటం సిగ్గు చేటని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యల వ్యవహారంగా పర్యవసానంగా జనసేన నేతలు కవిత తీరును తప్పుపడుతూ వేలల్లో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ను టార్గెట్ కవిత ఎందుకు చేస్తున్నారు? ఆమెకు ఉపయోగం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత వంగా లక్ష్మణ్ గౌడ్ గారు మనతో జుంకల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత వంగా లక్ష్మణ్ గౌడ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గౌడ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. లక్ష్మణ్ గౌడ్ గారు, డిబేట్లో మనం మాట్లాడే ముందు కవిత గారిది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ రైట్, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ని అడగండి కవిత గారి కమెంటు. ఇడుపు కాగితం అంటే అర్థం బాగా చెప్తారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు గుర్తుంచుకోవాలన్నా, ఇక్కడ మేజర్ గా ఇందాక కవిత గారు మాట్లాడినటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో, ఒక సినిమా టైటిల్ అది. ఇడుపు కాగితం అనేది ఒక సినిమా టైటిల్. వాస్తవానికి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. సినిమా అర్థం బేసిక్ గా ఇడుపు కాగితం అని అంటే, మరి అందరికన్నా ఎక్కువ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ బలంగా ఇడుపు కాగితం అనే టైటిల్ కి పేరు తెలిసినటువంటి వ్యక్తి కవిత గారే. ఎందుకనంటే, ఏ కాగితం ఒప్పందం ఎక్కడ నీకు ఇడుపు కాగితం రాపించుకొని లిక్కర్ లో క్లీన్ రాణిగా, లిక్కర్ రాణి అనే పేరు తీసుకొని క్లీన్ రాణిగా బయటకు వచ్చారన్నది సమాధానం కవిత గారు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే ఏ వ్యక్తుల గురించి అయితే, ఉన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడితే 4 రోజులు మన గురించి ట్రోల్ చేసో, లేకపోతే దాని ద్వారా మనకు యూట్యూబ్లలో కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కవిత గారి పేరు 10 మంది నోట్ల ఎక్కడైతే మెదులుతాదనే ఒక ఆలోచన విధానంతో ఈ మధ్యన అందరికీ ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రతి లో కేటగిరీ వ్యక్తులందరూ కూడా సమాజంలో తిరస్కరించినటువంటి వ్యక్తులు, రాజకీయంగానే కావచ్చు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులు అని చెప్పి చెప్పుకున్న వ్యక్తులు, సమాజం తిరస్కరించిన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే వాక్యాలు చేస్తే ఖచ్చితంగా ఒక 4 రోజులు మాకు పూట గడుస్తుంది, 4 రోజులు మాకు వ్యూస్ పెరుగుతాయి, 4 రోజులు మా యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తాయనే ఒక కొత్త ట్రెండ్ ఈ మధ్యన మీకు తయారవుతుంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు గత 2 నెలల నుంచి కూడా. ప్రతి దాంట్లో కూడా అసలు సంబంధం లేదు. వాస్తవానికి ఇప్పుడు కవిత గారు అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరు, ఆమె అక్కడ చెప్పాల్సిన సందర్భం వేరు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగా తెలుస్తుంది అనే పదం అనేది అనుకున్నా. నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఈరోజు ఏ ఇడుపు కాగితం మధ్యలో ఏ ఒప్పందం పెట్టుకొని ఈరోజు తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు లిక్కర్ రాణి గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి ఫస్ట్ సమాధానం చెప్పమని చెప్పండి.
అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో 1-2 మాటలు అనుకున్న పరిస్థితి, కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళకి కూడా మధ్యలో ఎటువంటి వ్యతిరేకత ఎక్కడా లేదు. రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు బీఆర్ఎస్ పార్టీ టైంలో కూడా మేము ఇంత బాగా ఎక్కువ విమర్శలు ఎదుర్కోలేదు, ఇంత దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి అలా అవసరం లేదంటూ మాట్లాడారు. అలాంటిది కేటీఆర్ గారి ఉద్దేశంలో కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బయటకు వచ్చి బాహటంగా విమర్శిస్తున్న కవిత గారు రాజకీయంగా ఏం సాధిద్దామని అనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ మీకు ఒక విషయం చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఆమె ఈ రోజు ఏదైతే బతుకమ్మ అనే ఒక పేరు మీద, తెలంగాణ సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మ పేరు మీద తాను సంపాదించుకున్న పేరు ఏదైతే ఉందో, బతుకమ్మ పేరు మీద జనాలను మోసం చేసి, బతుకమ్మ పేరు మీద తాను సంపాదించుకున్న పేరు తెచ్చుకొని, తన సొంత తండ్రి, తన కుటుంబం ఉన్నటువంటి గత 9 సంవత్సరాల ప్రభుత్వంలో అన్ని రాజ్యభోగాలు అనుభవించి, ఈ రోజు ఆ రాజ్యభోగం లేకపోయేసరికి బయటకు వచ్చి సొంత అన్నని, కన్న తండ్రిని భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ పైన ఆమె ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేస్తున్నారంటే, అక్కడ ఎలాగో తెలంగాణ ప్రజలు వాళ్ళని దేకే పరిస్థితిలో లేరు కవిత గారిని. రోజు ఎవరి గురించి అయితే మాట్లాడితే 10 మంది నా గురించి మాట్లాడుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ధోరణితోటి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన పైన వాక్యాలు మాట్లాడితే నాకు 4 రోజులు గడుస్తుందనే బలంగా నేను చెప్పగలను. ఎందుకనంటే సొంత గుట్టు అక్కడ తిరస్కరించినప్పుడు బయటకు వచ్చి ఆమె ఏం చేస్తారండి నాకు తెలియకడతాను. ఒక కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్ అని చెప్పేసి ఈ రోజు టీఆర్ఎస్ అనే పార్టీకి వచ్చి ఆనాడు అక్కడ ప్రజలను మోసం చేసింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్ అని చెప్పేసి ఈ పార్టీ పెట్టి మళ్ళీ కొత్తగా జనాలను మోసం చేయడం కోసం అమ్మ అని ఒక రూపకంగా వచ్చింది. తెలంగాణకి కొత్త దేవత. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో చూస్తూనే ఉన్నారు. మీరే చెప్పారు ఇందాక, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా గత 9 సంవత్సరాల పాలనలో ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంలో ఇక్కడ తెలంగాణలో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిన సందర్భంలో కేసీఆర్ గారి గురించే కావచ్చు, కేటీఆర్ గారి గురించి కావచ్చు, ఆ పార్టీలో ఈ రోజు ఉన్నటువంటి దాసోస్ పవన్ గారి గురించే కావచ్చు, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించే కావచ్చు, చాలా గొప్పగా చెప్పేటటువంటి వ్యక్తులు. ఎందుకనంటే ఆయనకు ఒక రాజకీయంగా విలువలతో ఉన్నటువంటి వ్యక్తులు బలంగా నిజాయితీగా చేస్తే మాత్రం ఖచ్చితంగా నిక్కాచిగా ఈ వ్యక్తి బలమైన వ్యక్తి అని చెప్పి గొప్ప ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు నా పూట గడపడం కోసం, నా యొక్క పబ్బం గడపడం కోసం ఏ వ్యక్తి పైన విమర్శలు చేస్తే 4 రోజులు నేను ఛానల్లో కనిపిస్తాననే ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి యొక్క ధోరణ, ఆమె పవన్ కళ్యాణ్ గారి పైన చేసేటటువంటి ధోరణ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మానుకోవాలి. తెలంగాణ భవిష్యత్తులో ఖచ్చితంగా జన సైనికులు తగిన బుద్ధి కూడా చెప్తారు. ఎస్, తెలంగాణకు అమ్మనైతా అంటున్నారు. అయితే వేరే మహిళ గురించి రాజకీయ సభల్లో మాట్లాడిన మీరు మహిళల పట్ల గౌరవం లేకపోతే ఏ రకంగా అమ్మవైతారని ప్రశ్నించే వారికి మాటల్లో వాస్తవం ఉందంటారా? నేను ఒక్కటి గుర్తు చేస్తున్నానండి. నిజంగా తెలంగాణకి ఈ రోజు అమ్మనైతానని చెప్పినటువంటి కవిత గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం మనం జనసేన పార్టీ నుంచి. గడిచిన 9-10 ఏళ్ళ మీ యొక్క తండ్రి గారి ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకి మీరు కేబినెట్ లో హోదా ఇచ్చారు? ఫస్ట్ అది చెప్పండి. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా, ఈ తండ్రితో పాటు మీరు కూడా మొత్తం రాజ్యభోగాలన్నీ అనుభవించారు కదా. అదే ప్రభుత్వంలో కీలక మీరు కూడా వ్యవహరించారు కదా. నీకు ప్రభుత్వం నడిచినప్పుడు, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు కూడా ఒక మహిళ పట్ల మీరు చూడకుండా ఇదే తెలంగాణ కేబినెట్ లో కనీసం ఎంత మహిళలకు కూడా స్థానం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు. ఆమె ఈ రోజు కొత్తగా తెలంగాణ ప్రజలకు వచ్చి నేను అమ్మనైతానని చెప్పేసానంటే, ఇదే ప్రభుత్వంలో ఈ రోజు నిన్న కాక మొన్న కూడా ఖమ్మంలో చనిపోయినటువంటి మహిళ పట్లనే కావచ్చు, చిన్నారులు ఎంతో మంది ఈ రోజు చనిపోతున్నారండి. వాళ్ళందరి గురించి స్పందించేటటువంటి కనీసం మొహం కూడా లేనటువంటి కవిత గారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు అమ్మనైతానంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకునే వాళ్ళు లేరు. వాళ్ళు తెలంగాణ ప్రజలు కారు ఖచ్చితంగా. యా రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్. మీతో అందుబాటులో ఉండండి లక్ష్మణ్ గౌడ్ గారు. ఎస్, మనతోటి బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. ఎస్ సార్, రామ్మోహన్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ కొంతమంది నాయకుల మీద కమెంట్ చేసినప్పుడు, కొంతమంది నాయకులు తెలంగాణ నాయకుల దిష్టి తగులుతుందని మాట్లాడినప్పుడు అందరూ కూడా ఖండించారు. ఆ విషయంలో కవిత గారు మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారని మళ్ళీ విడుపు కాగితం అనే సినిమాకిను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ కవిత గారు మాట్లాడారని
విమర్శలు వస్తున్న వాటిల్లో ఎలా చూస్తారు, మీరేమంటారు ఈ విషయంలో? లక్ష్మణ గారు, మీకు యువ మిత్రుడు లక్ష్మణ్ గౌడ్ గారికి అలాగే అమ్మాయి ఎక్స్ప్రెషన్ నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. పూర్తిగా కవిత స్టేట్మెంట్ నేను ఖండిస్తున్నాను, సరైనది కాదు. తెలంగాణ భావోద్వేగాన్ని మరొకసారి రెచ్చగొట్టడానికి అయ్య మీద తండ్రి గుండెల మీద కుంపట్లా కూర్చొని ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకోవడం ఎవరొద్దాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తే కూడా ఎవరొద్దాను. దేశం మొత్తం మీద ఆఖరి జమ్మూ కాశ్మీర్లో కూడా బాగా పోటీ చేస్తారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కొనడానికి ఆర్టికల్ దేశం వస్తానికి ఎక్కడైనా ఏదైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బతుకోవచ్చు, ఎక్కడైనా ప్రజలు ఆదరించడం దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళిపోయింది లక్ష్మణ్ గారు, ప్రజలు ఆదరించకపోతే పోయింది, అంతే కదా. జనసేన కూడా మొన్న 16 సీట్ల పోటీ చేశారు అసెంబ్లీలో, ఒకటి గెలవలేదు. అట్లాగే దాదాపు 200 పైసలకు మన మున్సిపాలిటీలో పోటీ చేస్తారు. లక్ష్మణ్ గౌడ్ బాగా గెలిచి 2 సీట్లు గెలిచారు. ఏమంటే ప్రజల ఆదరణ లేకుంటే పార్టీలు ఏమి అనగాడు. ఇప్పుడు మొన్న అంత పెద్ద ఉద్యమ పార్టీ గాడి కొట్టపోయిన 40 సీట్లకు 39 సీట్లకు పరిమితం అయింది. తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే ఏమైంది? అహంకారము, అవినీతిని ఎవరైనా తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. అవినీతిని సాధిస్తారు కానీ అహంకారం సహించారు. అది అహంకారం మాట అంటున్నారు. కవిత చెప్పిన తప్ప అంటున్నారు. అసలు ఏదైనా పవన్ కళ్యాణ్ జోక్యం గతంలో అయ్యే జాగిరా అంటే మనందరం స్పందించడం, అట్లానే మన కొబ్బరి చెట్టు వెళ్ళిపోయిన దాని మీద తెలంగాణ ప్రజల అవమానించి స్పందించడం. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అంటున్నాను. అంటే ఏం లేదు, ఒక చరిస్మాన నాయకుడు మీరు విమర్శిస్తే చెందాలేస్తే మళ్ళీ పత్రికలు పెట్టుకోవచ్చు, ఇది ఒక దీన్ని వాడుకుందామని చేసి ఆమె వ్యక్తిగతంగా చాలా విషయాలు మాట్లాడుతుంది. అడుసులు ఒక్కనేలా కాలు గడగనేలా అన్నట్టు ఆమె మాట్లాడడం వల్ల ఆమెకే నష్టం అంటున్నాం. మహిళా గౌరవంతో ఇప్పటి కూడా జనసేన నాయకులు కానీ అందరూ చూసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే తండ్రి గుండెల మీద కుంపటిగా కడుపుకుంటే కాళ్ళ మీద పడుతుందని కవితను సస్పెండ్ చేసి ఊరుకున్నారు. కానీ తెల్లాలేస్తే మీయావసరం తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అని ఒక్కదానిలా కాదు, ఒక ఆయనేమో వాడు గుంటనక్క అంటది, మన భావన పట్టుకోండి, అన్నను పట్టుకుని ఇంకో మాట, తండ్రినేమో మారిన మనిషి మనిషి అంటది. ఇంకేం కావాలి? ఆమె నిజంగా మన లక్ష్మణ్ గౌడ్ అన్నట్టు అన్ని రకాలు అనుభవించి అప్పుడు ఏం మాట్లాడకుండా పదవులు ఉన్నప్పుడు పెదవులు మూసుకొని అధికారం పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ కన్న బిడ్డగా తండ్రి వెంబడి ఉండాలి. ఓ రకంగా చెప్పాలి, పంచైనా చెడ్డ తప్పైనా ఒప్పైన తెలంగాణ సమాజం ఆ మాట అంటుంది. ఆమె అట్లా ఎవరికి మర్యాద లేదు. ఆఖరికి గుంటకల్ల జగదీశ్వరుని పట్టుకొని పుట్టోడు అంటది, ఇల్లు పుట్టు అంటది. ఎవరిని పడితే వాడిని మాట్లాడితే నిన్ను కూడా కామెంట్ చేస్తారు కదా. బాడీ షేమింగ్ అనేది తప్పు, ఒక మహిళగా ఆమె చేసి తప్పు అంటున్నారు. అసలు ఇడుపుకాయలు సినిమాకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన దించిండా, ఆయన లేచిండా, ఆయన కనీసం ఈ విషయాలు ఏమైనా స్పందించిండా? మొన్ననే ఆయనకు అర్థమైంది. మొన్న మంచి మాట అతను పవన్ కళ్యాణ్, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారిండు. మొన్న తెలుగుదేశానికి కాషాయానికి పసుపట్టడానికి ఆయన మధ్యగా ఉండి ఒక ఫెవికాల్ గా అతుక్కపోయింది, అతికించింది కనుకని వాళ్ళ కూటమి సంస్థ నిలబడ్డారు. దానికి విషయం తెలుసు, జగన్మోహన్ ఓడించాలని ఏం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సక్సెస్ఫుల్ 10 ఏళ్ల తర్వాత, ఒక్కనాడు కానీ 10 ఏళ్ల తర్వాత సక్సెస్ఫుల్ నాయకుడితో ఉప ముఖ్యమంత్రిగా అయింది. 2 పొరపాట్లు చేసింది మనం అన్నాం. అప్పుడు ఏది కొబ్బరి చెట్ల గురించి మాట్లాడి తప్పన్నా, ఆ రోజు కాకుండా తెల్లారో మర్నాడు మీటింగ్ పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. అనవసరంగా ఆ 2వ తారీఖు నాడు దానిలో ఎక్కడ తప్ప అని జనసేన నాయకులు కూడా తెలుసు. మనం అందరం తప్పు పెట్టాం. ఆ రోజు కాకుండా ఇంకెప్పుడు పెట్టుకుని ఏం కాకపోతుంటే పండుగ నాడు ఇప్పుడు ఇంత పండుగ తరచు చావబడ్డ అప్పు మోయించిన కరెక్ట్ కాదు. ప్రజలకు వ్యతిరేకత ఉన్నప్పుడు కొంచెం తగ్గి ఉండాల్సిన అవసరం ఉండే నేను కూడా అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం సంబంధం లేదు. ఆయన గురించి మాట్లాడిన అయితే కాకు కవితకు లేదంటున్నాడు. ఆ మాటకు ఖండిస్తున్న తప్పు. అనవసరంగా ఆడవాళ్ళ మధ్య తాను ఇడుపు కాయదానికి లక్ష్మణ్, నేను అడ్వకేట్ ను, ఇడుపు కాయదానికి ఆయన బెయిల్ కూడా బెయిల్ నుంచి విడుదల అయింది కదా, జైలు నుంచి విడుదల అయింది అంటాం కదా, జైలుకి విడుదల అంటాం, తెలంగాణలో విడుదల అంటాం, అంతే కదా. నేనేమన్నా ఇరుపు కాగితం అని అర్థం జరుగుతుందా ఉన్న వాళ్ళు ఆంధ్రనే కాదు లక్ష్మణ్ గారు. నేను 3 రోజులకి మాట్లాడుతున్నాను. తెలంగాణలో ఉన్న 2 నా పిల్లలకు కూడా తెలియదు అంటున్నాను. నేను నా తరం తప్ప మిగతా తర్వాత పిల్లలకు తెలియదు. తెలంగాణ అనే కదా నేను పూర్తి తాతల తరం 7 తరాలు 12 తరాలు ఇక్కడనే ఉన్నాం కదా. నేనేమంటున్నాను అంటే కొన్ని పదాలు అందరికీ అర్థం కావు, తెలవాల్సిన అవసరం. నా మనవడు ఏమంటాడు, బూట్లు పైతాపులు అంటాడు. నాకు 68 ఏళ్ళు వస్తున్నాను. నేను బూట్లు పైతాపులు అంటే తాతయ్య అచ్చ తెలుగు మాట్లాడకండి అంటాడు. ఏందిరా అంటే పైతాపులు అంటే సాక్షు, బూట్లు అంటే బూట్లే కదా. ఇంకా నేను స్టూడెంట్ వాళ్ళు సాక్షి అంటారు, నేను పైతాపులు బూట్లు అంటాను. అంటే అర్థం కాకపోతే మన పొరలు కూడా పంపిద్దామని కాదు కదా. నేనేమంటున్నాను అంటే ప్రతి 100 కిలోమీటర్లు భాష మారుతుంది, దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ పేరు చెప్పుకొని ఆంధ్ర ఆధిపత్య వాటిని కూడా కరెక్ట్ గా వాటి మధ్యన ఒక 2 మిత్రులు పంపారు. వాటి వ్యక్తిగతంగా సార్ అని దుర్గా శ్రీరామ్ గారు నాకు పంపారు. ఏమని, అరే ఆంధ్రుడు అవమానిస్తే మీకు పాట పడుస్తాం తెలంగాణ మీద. ఆయన పెద్ద ఆవేశం స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు విశ్లేషకులు, ఎందుకు ఇస్తారు అంటున్నాను. నేను విశ్లేషకులు రామోహన్ గారు ప్రధానంగా కవిత గారు
కావాలని వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా అనునిత్యం వార్తల్లో ఉండాలని చూస్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నది. లక్ష్మణ్ గౌడ్తో ఏకీవిస్తున్న ఆ విషయంలో అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ మిగతా పొరపాట్ల విషయంలో నేను స్పష్టంగా నేను అయ్యే జాగిరాన్ని తప్పు, ఆ రోజు వస్తుంది తప్పు, అది మన కొబ్బరి చెట్ల గురించి తప్పని నేను స్పష్టంగా అంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో టార్గెట్ చేసుకోవడం కవితకు పూర్తిగా తప్పు అంటున్నాను. ఆమె కేవలం ప్రచారం పొందడానికి మాత్రం ఈ పని చేసింది, అసలు ఈ చర్చకు కారణమైంది అంటున్నాడు. నేను చెప్తాను ఇడుపు కాగితం సంగతి. ఇక్కడ మన తెలంగాణ వాళ్ళకు కూడా అర్థం కావాలి కనుక ఇడుపు కాగితం అంటే నేను 3 రోజుల నుంచి ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరిని కలిసి అడుగుతున్నా, లక్ష్మణ్ లాంటి మిత్రులు అందరూ అడుగుతున్నా, ఏమో సార్ మాకు తెలియదు అంటున్నా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు తెలియదు అంటే దాన్ని డైవర్స్ పిటిషన్ గా మనం భావిస్తున్నాం. ఇడుపు కాగితం ఏంటి, మా దగ్గర మలుగు రాజయ్య అని మా ఊళ్ళో ఒక ఆయన ఉంటే కోమట ఆయన ఇంటి ముందు రోజు పంచాయతీ నడుస్తుంది. ఏంటి అంటే ఇడుపు కాగితం నష్టం. ఆయన లక్ష్మణ్ ఏమైనా మాట్లాడుతుందా? లక్ష్మణ్ ఏమైనా మాట్లాడుతున్నారా? లక్ష్మణ్ గారు ఏంటి అంటున్నారు? లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మణ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో, లక్ష్మణ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో మీరేదో అడుగుతున్నారంట. ఎస్ మాట్లాడండి. అయ్యా వినబడుతుంది, అడుగుతున్నారు. కాదు మీరు మాట్లాడుతుంటే నాతో ఏమైనా మాట్లాడుతున్నా అనుకున్నా. రైట్ నేను చెప్తాను. మధు రాజయ్య లక్ష్మణ్ వినండి. అయితే రోజు ఆయన ముందు 10 మంది కూర్చుంటారు. ఏం నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు నేను అడ్వకేట్ కూడా కాలే అప్పటికి. ఆయన ఏంటంటే ఇడుపు కాగితాలు అందరు రాయరు. అందరూ భూమి అమ్మడము, ఇట్లా అమ్మడము, కొనుగోలు అవి రాస్తారు. కానీ ఇడుపు కాగితాలు అందరు రాయరు, దాంట్లో అరిష్టం అని రాయరు. మా అడ్వకేట్ కూడా చాలా మంది విడాకులు తీసుకోరు. నేను చేసిన విడాకులు మస్తు చేస్తాను. కానీ ఏమంటున్నానంటే ఆయన ఇంట్లో రోజు ఏం చేస్తున్నానంటే ఆయన ఇడుపు కాగితాలు రాజే ఆయన మా ఇంటి పేరు మొగ్గు రాజే, కానీ ఇడుపు కాగితం రాజే చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇడుపు కాగితం అనేది అర్థమైన తెలుగు పదం. అంటే ఒక్క ఇంగ్లీష్ పదం లేదు. ఇడుపు అంటే విడిచిపెట్టడం, కాగితం అంటే కాగితం, కాగితాన్ని కాగితమైంది. అసలు నిజంగా చెప్పానంటే మన తెలంగాణ తెలుగులో కానీ ఆంధ్ర తెలుగులో కానీ 2 భేదాలు ఉంటాయి. నేను భాష మీద పోతాం, కవిత మీద ఏం మాట్లాడతాం. ఆయన నేను ఇద్దరం దుర్మార్గం మంచిది కాదంటున్నా కదా. ఈ కవిత మీద కంటే ఒక విషయం అకాడమిక్ మాట్లాడుకున్నాను. ఇక్కడ ఏమైందంటే మన తెలంగాణ తెలుగులోనేమో ఉర్దూ పదాలు ఎక్కువ మిక్స్ అయింది. జల్దీ పోయి అది దర్వాజా పెట్టిరారా అంటాం. జల్దీ పొయ్యి ఒకటి తప్ప తెలుగు దర్వాజా పెట్టిరా అంతేకాదు. దర్వాజా బంద్ చేసిరా అంటాం. ఇంకా గట్టిగా మాట్లాడతారు. బంధు జల్దీ అన్ని ఉంటాయి కదా, ఉర్దూ పదాలు ఎక్కువ ఉంటాయి. మన ఆంధ్ర తెలుగులో ఏముంటాయి, అన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. ఎస్టర్డే నైట్ మద్రాస్ ఎక్స్ప్రెస్ కి నేను స్టార్ట్ అయినా ఎర్లీ మార్నింగ్ 6:30కి హైదరాబాద్ లో రీచ్ అయినా అంటాడు. ఒక్క తెలుగు పదం ఉంది అలా ఇది తప్ప. హైదరాబాద్ ఆంధ్ర తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉంటాయి, తెలంగాణ తెలుగు ఉర్దూ పదాలు ఉంటాయి. పోనీ ఆంధ్ర తెలుగు ఏమైనా ఉర్దూ పదాలు లేకుండా ఉండదంటే చాలా మంది ఆంధ్ర తెలుగులో ఉర్దూ పదాలు ఉన్నాయి. వాళ్ళకి గెలుస్తలేదు గత అంటున్నాను. ఇంకా కాళోజీ నారాయణరావు గారు గతంలో ఏమన్నారంటే ఆయన అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ అడ్వకేట్ వేరు కూర్చునే వాళ్ళు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినాక హైకోర్టు. ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఇది ఆవోతో మాట్లాడమంటే అన్ని మాట్లాడుతుంది. అది కాదు కదా సమస్య, ప్రజలకు అర్థం కావాలి. ఆయన పోతుంటాడట, ఎవడు అన్నాడట ఈయన కవి కదా జర ఈ తెలంగాణలో కూడా జర బాగానే తెలుగు వస్తుంది అన్నాడట. వెనక ఏమంటిరా మీరు మాట్లాడేది తెలుగేనా అని నేను చెప్పిన ఆయన చెప్పుకుంటూ, అరే మీరు దరఖాస్తు అంటారు, దరఖాస్తు తెలుగు కాదు. మీకు జమీందార్ అనే సినిమా వచ్చిందా, జమీందార్ ఉర్దూ పదం అవుతుంది, జమీందార్ తెలుగు కాదు అని 100 పదాలు చెప్పినాడు. ఇదిరా మీ తెలుగు కాదు, ఇంగ్లీష్ ఉంటుంది మీకు. మీరు తెలుగు పదాలు అనుకొని ఉర్దూ పదాలు వాడుతున్నారు, అవన్నీ కూడా తెలుగు పదాలు కావాలి. నేనేమంటున్నానంటే భాష సంకరం కాకపోతే భాష పరిపుష్టం కాదు, భాష సంకరం కావాలి. సంకరం ఎట్లయితుంది? తమిళనాడు బాటలో ఉన్న చిత్తూరులో అన్ని సొల్లు అంటాం. సొల్లు ఏంటి? తమిళ భాష, తమిళలో భాష. సొల్లు అంటే చెప్పు అని ఉద్దేశం కదా. సొల్లు బాగుడు అంటాం మనం. అంటే సొల్లు అంటే తప్ప మనం వాడుతున్నాం కదా అక్కడ. రైట్ రామ్మోహన్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్, ఎస్. ఒక మాట నేను చెప్పలేను. నేను ఇప్పుడు మీరు కేవలం కాంట్రవర్సీ చేద్దామంటే నేను మాట్లాడను. కాంట్రవర్సీ అని కాదు సార్, అంటే సబ్జెక్ట్ వేరుగా వెళుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది భావన అర్థమైంది. ఇంకొకరు కూడా మాట్లాడాక మీరు మాట్లాడితే కానీ మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం నేను చెప్తున్నా. భాషా సంకరం ఎట్లా అంటే కర్ణాటక బార్డర్లో ఉన్న అనంతపురము, కర్నూలు, రంగారెడ్డి, మెదకు ఆ ప్రాంతాల్లో కన్నడ భాషలు వస్తాయి. కానీ పైకి పోతే మహారాష్ట్ర భాష మన ప్రభావం చూపెడుతుంది. మీరు ఇప్పుడు కేవలం ఇడుపు కాగితం అనే సినిమా పేరు రాగానే మాట్లాడినోడు ఒకడెవడో ఆకతాయి దాని మీద పోస్ట్ పెట్టిండు. మాకు అర్థమైతే లేదు, దీన్ని తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, తెలుగులో ఏమైనా టైటిల్ చేస్తారా అన్నాడు. వాడు దుర్మార్గుడు, పిచ్చివాడు అంటున్నాడు. ఆ పిచ్చివాడు వాడు ఇంతమంది మాట్లాడుతున్నాడు, ఇంతమంది బదనాం కావద్దు కదా. అందుకనే
కొన్ని పదాలకు కలిసి ఉంటాయి. అంటే దాని గురించి మళ్ళీ చెప్తాను. అంటే సార్ మీరు ఒక 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 పామరుడికి అర్థం కాకపోవచ్చు కదా, అన్నీ తెలిసి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అలాంటి దాని గురించి అర్థం తెలిసి పరోక్షంగా అర్థం కానట్టుగా రాజకీయంగా వాడుకోవటాన్ని ఎలా చూస్తారు? నేను అదే చెప్తున్నాను కదా సార్, మాట్లాడొద్దు అంటున్నా, అటువంటి మాట్లాడొద్దు అంటున్నాను, దీన్ని ఎక్కువ చేయకండి అంటున్నాను. Right. ఇంకో మాట చెప్తాను, మీరు అడిగింది కానీ చెప్తున్నాను. ప్రముఖులు మాట్లాడేటప్పుడు అందుకని నేను చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నా. భాషా సంక్రమం అవుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్కి పోయినాం అనుకోండి, ఒక నేను గిట్ట పోయినా పోతే ఏమన్నా తెలుసా, ఒక ఆయన ఉండి సార్ పైలోడేమో వచ్చింది సార్, దూసరోడేమో వస్తున్నాడు సార్, తీసిరోడు అస్సలు రాడు సార్, లఘుషీరు వస్తాడు సార్ అన్నాడు. నాకు ఏం అర్థం కాదు. నేను అడిగిన తెలంగాణ కదా, అడిగితే ఏమన్నాడంటే సార్ పైలోడు అంటే మొదటోడు వచ్చిండు అంటే వచ్చిండు, మళ్ళీ వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా శ్రీరామ్ రెడ్డి. నేను అంటే ఏంటంటే కొన్ని పదాలలో అచ్చ తెలుగు ఇంకా మిగిలిన తెలంగాణలో అంటున్నా. నేను గరికపాటి నరసింహరావు గారు ఏమన్నారంటే వచ్చిండ్రు అంటారు, వచ్చిండ్రు అని ఎంతో రాండ్రి పోండ్రి అంటారు కదా, తప్పు అంటున్నారు. అసలు రాండ్రి పోండ్రి కరెక్ట్ అట. ఆయన చెప్పింది ఏంటంటే రండి పొండి కాదట, రాండ్రి పొండి అంటే అత్తులు హల్లుడు అయితే హల్లుడు అచ్చులు అయితే ఏమైతే చెప్పింది. పండితుడు కదా ఆయన చెప్పింది కదా. నాకు అర్థం కాక అడిగితే చెప్పిండు పైలోడు అంటే మొదటోడు వచ్చిండు సార్, రెండోడు ఏమో వస్తాడు సార్, మూడోడు లవ్ ఉషీర్ అంటే లవ్ అనేది ఉషీర్ అనేది రెండు భాగాడి పదాలు కలిపిండు. అంతేందుకు మనం ఒరిస్సా పోతాం సార్, మనకు శ్రీకాకుళం బేగిరారా అంటారు. బేగిరారా అంటే ఏంటి, వేగంగా రమ్మని అర్థం. నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా లక్ష్మణ్, మొత్తం నాకు అన్ని భాషలు వచ్చాయి. ఏమంటే బేగిరారా అంటే బేగి ఎందుకు వచ్చింది, వేగం ఎందుకు రాలే, మరి వేగి ఎందుకు రాలే అంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళకు ఒరిస్సాలకు వా వలకరాదు. వాళ్ళకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, వాళ్ళకి వా వలకరాదు. కనుక వేగిరా అయింది. అందుకని ఆంధ్ర పదాలన్నీ తెలంగాణకు అర్థం కావాలండి, తెలంగాణ పదాలు ఆంధ్రాలకు అర్థం కావాలండి. ప్రతి 100 కిలోమీటర్లకు మాండలికం మారుతుంది. వత్తండి అంటాం, అసలు యాక్చువల్ గా వత్తండే కరెక్ట్. రైట్ సార్ వస్తుంది. యా మీ అభిప్రాయం అర్థమైంది సార్. అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడదాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. నమస్తే అండి. ఎస్ అయ్యప్ప గారు, ఏదైతే తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత గారు చేసిన తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపై, ఇడుపు కాగితం అనే దానికి అర్థం తెలియాలి అంటే పవన్ కళ్యాణ్, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అడగండి అతను చెప్తాడని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి నా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. ఇక్కడ నేను చెప్తానండి, ఆవిడ కొంచెం తిహార్ జైలు నుంచి విడుదలైనప్పుడు విడుదల కాగితం కాదా ఇడుపు కాగితంగా మాట్లాడుతున్నారండి. అది ఇడుపు కాగితం కాదండి, విడుదల కాగితం. మీ తిహార్ జైలు నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు ఆవిడకి ఒక కాగితం ఇచ్చారు, ఆ కాగితం పట్టుకుని ఆవిడ బయలుదేరుతుంది కాబట్టి అది విడుదల కాగితం అయింది. నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయిందండి. ఇప్పుడు రాజకీయాలన్నీ వదిలేశారు. ఆంధ్ర విగ్రహాలు పార్సిల్ చేస్తామని ఒక పొలిటికల్ సెటైర్, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేవని సెటైర్లు. అంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఐపీఎస్, ఐఏఎస్, సీనియర్ సివిల్ సర్వెంట్లు అందరూ కూడా తెలంగాణలో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యక్తులు కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్ తెలంగాణలో పనిచేస్తున్నారు. దేశం అనేది ఒక సమైక్యత. అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఎప్పుడు కూడా పదే ఒక ప్రాంతాన్ని, ఒక మతాన్ని, ఒక వ్యక్తిని మాట్లాడుతూ తప్ప అలా తెలంగాణకి మిగులు బడ్జెట్ ఎంత, లోటు బడ్జెట్ ఎంత, తెలంగాణ ఎలా డెవలప్ చేయాలి, ఇది మంచి విషయాలన్నీ వదిలేసి రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిప్పుతున్నారు. చూసారా, బంతిని ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుందని. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో అసలు జనసేన పార్టీకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ దాన్ని అట్టుకొచ్చి లేదు మీరు జనసేన పార్టీ నిరూపించుకోవాలనుకుంటే జనసేన పార్టీలో కొంతమంది బీజేపీ నుంచి, కొంతమంది బీఆర్ఎస్ నుంచి, రకరకాల పార్టీ నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు. ఒక పార్టీ కార్యాలయం ఉంది, అక్కడ మాట్లాడతాకి ఉంది, అక్కడ ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కూడా పెట్టారు. ఆ సమస్యలు అంటే ఏంటి, ఇదంతా కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఈ తెలంగాణ వ్యతిరేకులందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే తెలంగాణ వ్యతిరేకులని ఎందుకు అన్నానంటే, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి మానేసి రాజకీయాలన్నీ కూడా వ్యక్తుల చుట్టూ, ప్రాంతాల చుట్టూ తిప్పుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా తెలంగాణ వ్యతిరేకులు అంటున్నాను. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే
అయ్యా మాకు కేంద్రం నుంచి ఇన్ని నిధులు ఇవ్వండి, ఇన్ని జల ప్రాజెక్టులు పూర్తి చేయండి, లేకపోతే ఇన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మా రాష్ట్రాన్ని డెవలప్ చేయమని కేంద్రానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు చిత్తశుద్ధితో అమలవుతున్నాయా లేదా? ఎక్కడ భూములు, చాలా మంది భూములు, నిర్వాసితుల భూములు కబ్జాలు గురయ్యాయి, వాటి మీద పోరాడండి. అలాగే తెలంగాణలో అసూలు బాసినటువంటి బలిదానాలు చేసినటువంటి అనేక మంది అమరవీరు కుటుంబాలని ఆదుకోండి. అది కదా నిజమైన తెలంగాణ వాదులు చేయవలసింది. తెలంగాణ సాధించి తెచ్చుకున్నది ఎందుకు? డెవలప్ చేయడానికి. ఆ డెవలప్మెంట్ వదిలేసి ఎంతసేపు రాజకీయం అనేది వేరే వేరే వ్యక్తుల ద్వారా సంబంధం లేకుండా ఏదో ఇదేదో పెద్ద ఫ్యాషన్. నాకు ఒక డౌట్ కూడా ఉందండి. ఆవిడ తండ్రిని విమర్శించింది, సొంత అన్నగారిని విమర్శించింది, ఇంకా వాళ్ళందరూ అయిపోయారు కాబట్టి ఇంక చివరికి వచ్చినట్టుకి పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డదనమాట. అంటే ఉరి మంగళం వచ్చి ఒక సామెత కూడా ఉంది కదా, అలాగా పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు వీళ్ళంతా. నేను ఒకటి చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఒక ఎనలిస్ట్ గా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఎంతో, తెలంగాణ అంతే. ఆయనకి రెండు ప్రాంతాలు, రెండు కళ్ళు లాంటివి. రెండు ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి, అన్నదమ్ముల్లా మనం బతకాలి, మన యొక్క తెలుగు యొక్క జాతీయత భావాన్ని దేశవ్యాప్తంగా చాటుచట్టాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాగే మన తెలుగు వాళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఉండాలి. కానీ తెలుగు వాళ్ళు ఒకే భాష, ఒకే ప్రాంతం వెలిగిన వాళ్ళు మనకి జాబులు లేకుండా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా వాళ్ళు బతుకుతున్నారండి తెలంగాణలో, మధ్యప్రదేశ్ వాళ్ళు బతుకుతున్నారు, బీహార్ వాళ్ళు బతుకుతున్నారు, మరాఠీ వాళ్ళు బతుకుతున్నారు, మార్వాడీస్ రాజస్థాన్ నుంచి వచ్చి బతుకుతున్నారు. కానీ వీళ్ళెవరికీ లేనటువంటి ఇబ్బంది ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వాదులు బతుకుతున్నారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? చదువుకున్నటువంటి విజ్ఞానవంతులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆంధ్ర తెలంగాణ వేరు కాదు, రెండు ఒకే ప్రాంతం, కానీ వేరు ప్రాంతాలుగా మనం విడిపోయి బతుకుతున్నా, అన్నదమ్ముల్లా మనం బతుకుతున్నాం. ఒక తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు 2 సంవత్సరాలను ఏర్పాటు చేసుకుని ఇద్దరు కలిసిమెలిసి ఇద్దరు కష్ట సుఖాల్లో అయ్యప్ప గారు, మీరు సినిమాలు చేస్తానంటే చెయ్యండి, మేమందరం కూడా ఆహ్వానిస్తాం. కానీ తెలంగాణలో రాజకీయం చేస్తామంటే మాత్రం ఒప్పుకోమని చాలా బలంగా ఆవిడ చెప్తున్నారు. ఆవిడెవరండి? ఆవిడెవరు? ఆవిడ నిలబడితే 10 మంది వస్తారా? కనీసం 10 మంది వస్తారా? తన మాట పైన వెయిటేజ్ ఉందా? కనీసం తన సభ పెడితే కుర్చీలు ఖాళీగా కూర్చుంటున్నాయండి, ఏగలు తోలుకుంటున్నారు. ఆవిడ కూడా మాట్లాడటమే, ఏదో తండ్రి చోటి బిడ్డలాగా ఏదో ఎమ్మెల్సీ ఒకటి తెచ్చుకుని నేను పార్టీ పెట్టానని చెప్పేసి. ఆవిడ గతంలో ఆస్తులు ఎంత? ఆవిడ బ్యూటీషియన్ గా పనిచేసినప్పుడు ఆవిడ ఆస్తులు ఎంత? ఇప్పుడున్న ఆవిడ ఆస్తులు ఎంత? ఎందుకు ఆవిడ తెలంగాణని ఎందుకు దోచుకున్నారు? ఆస్తులన్నీ కూడా ప్రజలకి ఇచ్చేమని చెప్పండి, నీతులు చెప్పడం కాదు. ఆవిడ ఆస్తులు ఎంతో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఆవిడ ఎన్ని తెలంగాణ ఉద్యమం పెట్టి బతుకమ్మ జాతరని, బతుకమ్మ పేరు చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ ఉద్యమాలు చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని విలువైన కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇది మీరు చేస్తున్న ఆరోపణ మాత్రమే కదా, దానిలో నిజం ఉంటే ఈ పాటికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది కదా. మీరు చేస్తున్నాయి కూడా ఆరోపణలుగానే చూడాలి కదా. ఆరోపణలు కాదండి, ఆధారాలు. నేను అదే చెప్తున్నానండి. ఆవిడకి గతంలో బ్యూటీ పార్లర్ గా పనిచేసినటువంటి ఆమె ఈ రోజున విలాసవంతమైన కారులో మీకు ఆవిడ, నేను ఆరోపణలు కాకుండా వాస్తవాలే చెప్తున్నానండి. ఒక పార్టీ పెట్టాలంటే ఈ దేశంలో ఎంత ఖర్చు అవుతుంది? ఒక పార్టీని నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి? ఆ పార్టీ మీటింగ్లు కట్టిన డబ్బు ఎవరు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి ఇస్తున్నారు? దాని ఆడిట్ ఎంత? బయట పెట్టమనండి. అవునా కదా? మరి ఒక పార్టీ, ఒక సామాన్యమైనటువంటి ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఆవిడే ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణలో అన్ని ప్రాంతాలకు తిరగలుగుతుంది. అక్కడ మీటింగ్ ఖర్చులు ఇవన్నీ కూడా, అందులో బలమైన నేతలు లేరు, బలమైన నాయకులు లేరు. అక్కడ ఉన్న ప్రజలతో మమేకం అవ్వాలన్నా, ప్రతిరోజు ఆ పనులు చూడాలన్నా ఈవిడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? అవినీతితో సంపాదించిన సంపాదన కాకపోతే ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆదాయం అంతా? పవన్ కళ్యాణ్ గారిని రాజకీయం చేయొద్దని అనే హక్కు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడకి ఏమన్నా తెలంగాణ ఏమన్నా కట్నంగా ఇచ్చారా? వాళ్ళ హస్బెండ్ కి ఈవిడేమన్నా కట్నంగా తీసుకెళ్ళిందా? ఎందుకు పదే వీళ్ళు వెళ్ళి విదేశాల్లో చదవచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, వీళ్ళ అన్నగారు వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు, ఇతర రాష్ట్రాలతో వ్యాపారాలు చేయొచ్చు. కానీ తెలంగాణలోనే ఎవడో రాజకీయం చేయకూడదంట. తెలంగాణ వ్యక్తుల యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడేవాడు ఎవరైనా సరే తెలంగాణలో రాజకీయం చేయొచ్చు. తెలంగాణ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ టీఆర్ఎస్, అప్పుడు మీరు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ ఎందుకు ఓపెన్ చేశారు? అప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయినా సరే వ్యతిరేకించాడా? తెలంగాణ వ్యక్తుల్ని స్వాగతించాం కదా. ఆ రోజున తెలంగాణలో కేటీఆర్ గారు అలాగే వాళ్ళ తండ్రి గారు
చిరంజీవి గారి సినిమాలకు కానీ అలాగే రామ్ చరణ్ సినిమాలకు కానీ ప్రమోషన్లు కూడా చేసినటువంటి సందర్భాలు, స్టేజ్ మీద కూర్చొని మాట్లాడిన సందర్భాలు, మనం అంతా ఓటని చెప్పిన సందర్భాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ నడిపినటువంటి సందర్భాలు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడైనా సరే బీఆర్ఎస్ పార్టీ గురించి వ్యతిరేకించారా? ఎక్కడో ఉత్తరాదిలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వెళ్ళొచ్చు, ఎక్కడో ఉత్తరాదిలో పుట్టినటువంటి బీజేపీ ఇక్కడ తెలంగాణలో రాజ్యం వెళ్ళొచ్చు, కానీ ఆంధ్ర వాళ్ళు వచ్చి అంటే రాజ్యం వెళ్ళకూడదండి. ఇది ఎక్కడ రూల్ అండి? రైట్, ఆంధ్ర వాళ్ళు వచ్చి కూడా రాజకీయాలు ఏముంటుందండి దీనిలో? పార్టీ మాత్రం ఆయన పెట్టినప్పటికీ కూడా తెలంగాణ బిడ్డలే కదా ఇక్కడ మొత్తం అయ్యేది, రాజకీయ నాయకులు అయ్యేది, రాజకీయ నేతలుగా కన్వర్ట్ అయ్యేది. ఉదాహరణ గతంలో నాగర్ కర్నూలు నుంచి లక్ష్మణ్ గౌడ్ గారు పోటీ చేశారు, అతి చిన్న వయసులోనే ఆయన పోటీ చేశారు. చేదు అనుభవం ఎదురైనప్పటికీ కూడా ఆయనకి ఇక్కడున్న బిడ్డలకే కదా ఇచ్చేది అంటున్నారు కదా. ఎస్ నేను ఎస్ చెప్పండి. సిపిఎం సిపిఐ పార్టీలు కూడా ఈ దేశంలో పుట్టలేదండి. మానవేందర్ రాయ్, ఎంఎన్ రాయ్ రష్యాలో ఎక్కడో పుట్టినటువంటి బోల్విక్ విప్లవాల నుంచి పుట్టినటువంటి సిపిఎం సిపిఐ పార్టీ ఈ దేశంలో మనుగడ సాధించేదా? ఏవో హ్యూమన్ అని చెప్పి ఒక వ్యక్తి స్థాపించినట్టు కాంగ్రెస్ పార్టీ లేదండి. నేను ఒకటి చెప్తాండి, తెలంగాణలో జనసేన రాజకీయాలు చేయకూడదు అనేది అన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తుంది, సంస్థ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, అనుకూలమైన స్థానాల్లో. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో నిరుపేదల తాడి తప్పించి బడుగు బలహీన వర్గాల కోసం జనసేన పార్టీ కృషి చేస్తుంది. వారి అభ్యున్నతి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో జనసేన పార్టీ, జనసేన నాయకత్వం కూడా పనిచేస్తూ ఉందండి. రైట్ నేను మళ్ళీ మాట్లాడుతాను సార్. ఒకసారి మనం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, చాలా మందిలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనసేన అధినేత ఒక ఆయనగా ఆంధ్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపొద్దున జల వివాదాలు ఏమన్నా వస్తే, ఇప్పుడున్న జల వివాదాలు వస్తే కాదు, కొత్తగా ఉన్న ఏమి రావసరం లేదు, ఇప్పుడున్న జల వివాదాలను పరిష్కరించడంలో ఆయన చూపే చొరవేంటి, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుని తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారో చెప్తే అది ఇంకా బాగుంటుంది కదా అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఒక జనసేన నేతలు, జనసేన నాయకులు అందరూ కూడా తెలంగాణ వ్యక్తులకి ఇస్తాం, ముఖ్యమంత్రి కూడా నేను కాదని కొండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థినే కాదు, ఆంధ్రలోనే కాదు, ఇక్కడ ఎలా అవుతాను, ఆంధ్రలోనే ఇప్పుడు లేను నేను, అలాంటి దానికంటే కూడా నేను ముందుకు వెళ్తానని చెప్పారు. దీన్ని ఎలా చెప్తారు? ఏ రకంగా సమస్యలను పరిష్కరిస్తారు? ఆంధ్ర తెలంగాణ విడిపోయినయే, నీళ్లు, నియామకాలు, నిధులు, దీని మీద, ఇలాంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? ఇక్కడ ఒకటి ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వ్యక్తులు అనే దానికన్నా జనసేన పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డ పైన. ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటగా ఇది గుర్తు పెట్టుకోవాలి, జనసేన పార్టీ పురుడు పోసుకున్నది తెలంగాణ గడ్డ పైన. పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినా కూడా ఆయన ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చేసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఒక వ్యక్తి రాజకీయంగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎలా అయినా నిలబడవచ్చు. ఓకేనండి, దీన్ని ఎవరి జాగిరి కాదు, ఎవరి సొత్తు కాదు. కవిత గారు వచ్చేసి ఇక్కడ రాజకీయ సినిమాలు చేసుకోవాలి, రాజకీయం చేయొద్దని అంటే వాళ్ళ తాత జాగిరి ఏం కాదండి. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగిరి బరాబర్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది కూడా తెలంగాణ బిడ్డలే. మా అందరికి కూడా, నాలాంటి వ్యక్తులకు, సామాన్యుడికి టికెట్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప పార్టీ జనసేన పార్టీ అండి. ఆమెకేం గుర్తండి, నాకు తెలియకడతాను. గోల్డెన్ స్పూన్ నుంచి వాళ్ళ నాన్నగారు మొత్తం సంపాదించి 9 సంవత్సరాల అధికారంలో ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాడిందా? ఏ రోజైనా ప్రజల పక్షాన నిలబడ్డదా? ఏ రోజైనా నిరుద్యోగుల గురించి అడిగిందా? ఏ రోజైనా నీళ్లు, నిధుల నియామకాల గురించి సాధించుకున్న తెలంగాణ, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు విడిపోయానని చెప్పేసి నిజంగా ఆ రోజు సక్రమంగా ఇచ్చినుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు 11 రోజులు భోజనం చేయాలని క్లియర్ గా చెప్పింది ఆయన. విభాగం ఏదైతే విభజించే విధానంలో తేడా ఉంది. ఖచ్చితంగా ఆయన మొట్టమొదటి నుంచి ఆనాటి కూడా అదే చెప్తా ఉన్నాడు. విభజించేటప్పుడు ప్రాపర్ గా అన్నదమ్ములాగా ప్రాపర్ గా ఏదైతే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఈ రోజు ఆ రోజు కరెక్ట్ గా విభజన చేసినుంటే ఈ రోజు ఈ క్వశ్చన్ మీరు అడగకపోతుండే. నీళ్లు, నిధులు అని చెప్పేసి నీళ్ళ గురించి ఈ రోజు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా మేము కూడా చాలా సందర్భాల్లో కూడా పాలమూరు రంగారెడ్డి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన జనసేన పార్టీ బలంగా పోరాడినటువంటి ఘనత కూడా మాకుందండి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యురేనియమే కావచ్చు, ఆదిలాబాద్ తాండా బిడ్డల బోర్లు వాటర్ గురించే కావచ్చు, కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలే కావచ్చు, చిన్నారుల పైన జరుగుతున్న అత్యాచారాల రైట్. అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక్క మాట, జనసేన అధినేత గురించి మనం సపరేట్గా చెప్పవసరం లేదు. ఆయన మనసుతో స్పందిస్తారు, ఎక్కడైనా ప్రాంతాలకు అతీతంగా అందరికి హెల్ప్ చేస్తారు, నో డౌట్.
దానిలో ఏ డౌట్ లేదు. కాతే ఇక్కడ కొంతమంది మీరు అడిగిన 100%. మీరు అడిగిన సమాధానం ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దుగాల డిప్యూటీ సీఎం గా అక్కడున్న ఆయన క్లియర్ గా చెప్పారు, నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే దానికన్నా తెలుగు రాష్ట్రం ఎప్పుడు కూడా తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చినంత చెప్పినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నీళ్లు ఏదైతే నియామకాల పట్ల ఉన్నాయో ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినట్టు వాట పట్ల ఖచ్చితంగా చాలా నిష్పక్షపాతంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తారన్న సంగతి ఖచ్చితంగా తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సినట్టు వాట ఏదైతే ఉందో ఆ వాట పట్ల ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణ నాయకులమే కావచ్చు, మేము ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో దాని ఆపక్షాన కూడా అంటే నోటి మాట ప్రకారం కాకుండా ఆ రకంగా చర్చించి ఈ యొక్క సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నంగా జనసేన పార్టీ గన అడుగు ముందుకు వేస్తే మాత్రం నిజంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభ మరింత మెరుగవుతుంది. చిత్తశుద్ధితో ఆ రకంగా వెళ్ళే అవకాశం ఉందంటారు. ఆయన ఏమండి ఒక్క కొండగట్టుకి వెళ్ళి ఆనాడు ప్రాణం కాపాడండి ఈ రోజు వరకు కూడా నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్పేసి అని అంటారు. నిన్న కాక మొన్న కూడా పార్టీ అంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా తెలంగాణలో ఉన్న జనసేనకు చాలా బలమైన వ్యక్తులు, వాళ్ళ యొక్క భావజాలం చాలా గొప్పదని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటివి విభజన విభాగంలో ఏదైతే విభజన ఉంటుందో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి ఏదైతే వాటర్ ఏదైతే నీళ్లు ఉన్నాయో ఖచ్చితంగా వీటి పక్షంగా ఖచ్చితంగా జనసేన పార్టీ భవిష్యత్తులో ఒక బలమైన స్టాండ్ తీసుకుంటది. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కూడా పోరాడుతుంది. రైట్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. కవితకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కవిత గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? రానున్న రోజుల్లో ఇదే విధంగా కంటిన్యూ అయితే మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? చివరిగా చెప్పండి. మేము చివరిగా అండి ఒక్కటే క్లియర్ గా ఇక్కడ మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, మొన్న కూడా రాష్ట్ర నాయకులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. కవిత గారు బేసిక్ గా ఇప్పుడు దేశం భవిష్యత్తుపై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, దేశంలో ఉన్నటువంటి యువత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ రోజు తెలుగు యువతని ఏ దారిలో తీసుకెళ్లాలి, జెన్జీ అనే ఇప్పుడు యొక్క బలమైన యువతని దేశ భవిష్యత్తు కోసం ఏ రకంగా వెళ్ళాలి, జనసేన పార్టీ దేశ భవిష్యత్తుని తిరగరాసే ఒక ఆలోచన దిశగా ఈ రోజు అడుగులేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మొన్న కూడా ఢిల్లీలో అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారా అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. క్లియర్ గా ఒకటే అండి, కవిత గారు ఈ రోజు కొత్తగా ప్రత్యేకంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆమెకు అందరి గురించి మాట్లాడటం అయిపోయింది. ఏ వ్యక్తి గురించి మాట్లాడితే నాకు రాజకీయ మనుగడ ఉంటది అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మా నువ్వెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీకు రాజకీయ మనుగడ ఉండదంటే ఆడబిడ్డల పైన మా పార్టీ అధినేతకి ఎప్పుడు కూడా ఒక బలమైన సానుభూతి ఉంటది, మా ఇంటి బిడ్డగా భావిస్తాడు. కాబట్టి ఆయన గతంలో కూడా చెప్పారు, ఎంతో మంది ఆయన గురించి మాట్లాడుకుంటే సరే నా గురించి మాట్లాడితే వాళ్ళకి 4 రూపాయలు వస్తే యూట్యూబ్ పరంగా 4 మంది వాళ్ళని కూడా గుర్తుపడతాన్న ఆలోచనతో ఉన్నారు ఆయన కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు మేము పూర్తి స్థాయిలో తీసుకొని, ఇలాంటి వాళ్ళు చాలా మాట్లాడతారండి, ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు కూడా ఏ రోజు కూడా కనీసం ప్రజల గురించి ఆలోచించలేదు ఆమె సొంత ఎప్పుడు ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం, ఆమె యొక్క నిధుల కోసం, ఆమె యొక్క ఏదైతే ఆ యొక్క రాజ్యసభ కోసమే పోరాడింది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ అస్తిత్వం గురించి ఏ రోజు కవిత గారు కూడా మాట్లాడిన దాఖలు ఎక్కడ కూడా లేదు. ఈ రోజు కేవలం అధికారం కోసం మాత్రమే నువ్వు ఒక కొత్త పార్టీ పెట్టి ఇంకా మళ్ళీ దాంట్లో నుంచి జనాల కోసం అని చెప్పి నేను అమ్మని మీ అందరికి కూడా నేను ఉంటానని చెప్పేసానంటే ఏమండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలకు అడుగుపెట్టిన తర్వాత ఎంతో మంది పసిపాపలు వాళ్ళ పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎన్నో ఉన్నాయండి. ఒక్క రోజు కూడా గలమెత్తిన పాపన లేదు ఈ ఆడబిడ్డ, ఈ అమ్మ. ఇలాంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు కవిత గారికి ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. దయచేసి, ఎందుకంటే అసలు ఇంతసేపు కూడా ఈ 1 అవర్ కూడా ఆమె గురించి డిస్కస్ పెట్టడం కూడా వేస్ట్ అండి. ఇలాంటి వ్యక్తులు అలా గాల్లో వచ్చి ఇలా కొట్టుకోపోతారు. నిజంగా ఇందాక మిత్రులు అన్నట్లు ఆమెకి ఇలాగా సభ పెడితే 100 చైర్లు కూడా చుట్టుపక్కల నిన్నవండి. అలాంటి వ్యక్తి, కనీసం ఆ తాత లేని వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే తాత్కాలికంగా రాజకీయం చేయాలనుకుంటున్నారా? లేదంటే తెలంగాణలో మీరే చెప్పారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధిగా తెలంగాణ జనసేన పార్టీ పనిచేస్తుందా? మీరు గట్టిగా చెప్పగలరా? అన్ని సమస్యల మీద పోరాడుతుందా? ఖచ్చితంగా అండి, 100% నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణ రాష్ట్ర యువత భావి భవిష్యత్తు కోసం
ఖచ్చితంగా జనసేన పార్టీ పాటుపడుతుంది. Right. మీరు అన్నట్లు నిధులు నియామకాలు ఏటి పట్ల అయితే ఉందో ఖచ్చితంగా వాటన్నిటి పట్ల ఖచ్చితంగా గలం ఎత్తుతుంది. అదే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలే కావచ్చు, ఈ రోజు 6 గ్యారంటీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల పట్లనే కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా వాళ్ళ గొంతుకనై జనసేన పార్టీ భవిష్యత్తులో బలంగా ముందరికెళ్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు చెప్పదలుచుకున్నాను. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కృష్ణ గారు, నేను మొదలే మాట్లాడాను, కవిత మాటలకు అర్థం లేదు, తప్పుడు మాటలు, అది సరైనది కాదు, బాడీ షేమింగ్ అంతకంటే కాదు. ఒక ఆడమనిషిగా తాను ఆడబిడ్డగా తాను ఎదుటి వాళ్ళంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా వస్తుంది కదా. మీ ఇంటికి మా ఇంట్లో ఎంత దూరం, మా ఇంటికి మీ ఎంత దూరం కనుక విమర్శలు వస్తాయి. అసలు నిజంగా లక్ష్మణ్ గౌడ్ అన్నట్టు ఆ మీరు పెట్టబెట్టడమే కరెక్ట్ గా దానికి తప్పలేదు. ఎందుకంటే మనకు అటువంటి మాట అన్నది కానీ చెప్తున్నాను. రెండోది ఏంటంటే నేను పరస్పరం భాషలు గౌరవించుకున్నాను. తెలుగు భాష కావచ్చు, కానీ ప్రాంతాలు వేరుగా ఉన్నాయి. రాయలసీమ యాస ఒక రకం ఉంటుంది, ఉత్తరాంధ్ర భాష ఒక రకం ఉంటుంది, కోస్తా 2.5 జిల్లాల భాష వేరే ఉంటుంది. ఇవాళ మంచి చుట్టూ అస్తిత్వ పోరాటం జరిగింది, విడిపోయింది. ఒక రకం చెప్పారంటే 2 రాష్ట్రాలకు ఇడుపుకాయడం జరిగింది. ఇడుపుకాయడం జరిగినాక మళ్ళీ మొదటి కరెక్ట్ గా ఉంటారు. కొందరు ఒక దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు, కానీ ఏదో పేరు పెట్టుకొని ఒక పోస్ట్ పెట్టడం వల్ల దాని మీద వచ్చిన మొత్తం వివాదం కలిగింది. దానికి ఇంత స్పందించాల్సిన అవసరం లేదు, వాడిని ఇన్స్పెక్ట్ అయిపోయింది వచ్చింది కనుక నేను చెప్తున్నాను. చాలా వరకు భాషాపరంగా మనం ఎవరి ప్రాంతాన్ని మనం గౌరవించుకున్నా, ఎవరి భాషను మనం గౌరవించుకున్నా. చెప్పాను కదా, వచ్చిండు అంటే చాలా మంది తెలంగాణలో వచ్చిండంటారు, వస్తాడంటారు, వచ్చిండంటారు. అందుకని వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. ఇంకోటి ఏమన్నాడంటే శ్రీరామరెడ్డి గారు, తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది అన్నోడే 2 వెలుగు జాతి మనదని సవరించుకున్నాడు కూడా. అందుకని ఏమంటానంటే ఇది తెలంగాణ ఆంధ్ర పోరాటంగా చూడవచ్చు. దయచేసి మన విశ్లేషకులను కూడా చాలా వరకు భావోద్వేగానికి కూడా అవుతుంది. చాలా వరకు అది కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొందరు మళ్ళీ ఆంధ్ర విశ్లేషకులు తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణ విశ్లేషకులు ఆంధ్రాని చెప్తున్నారు. మన నాగేశ్వర గారి కథ చూసాం కదా. ఏమంటానంటే ఇది కేవలం ఈ భావోద్వేగ ఆందోళన ఉండేది. ఎలక్షన్లు వేరు, ఎలక్షన్లలో ఎవరైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా పొడి చేస్తూ గెలిపించేది ఓడించేది ప్రజలు చూసుకుంటారు. ఇందుకు లక్ష్మణ్ గౌడ్ గారు మంచి మాట అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం 2 సూచనలు చెప్తున్నాను. మీరు ఆ సూచనలు ఆయన అడిగారు కదా, వారి మాటతో ఏకీపిస్తున్న ఏమంటున్నానంటే ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటున్నారు, మోడీ దగ్గర మంచి పట్టుబడి ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన నీళ్ల పంచాయతీ ఎక్కువ ఉన్నది. నిధులు పోయింది, నిధులు ఎట్లా ఒక రాష్ట్రం వచ్చింది, దోపిడీ చేస్తున్నాడు, అప్పుడు దోపిడీ చేస్తుంది, ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకని కాళోజీ నారాయణరావు మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలి మీద తరిమి కొడతాం, ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ఇక్కడనే పాతి పెట్టామన్నాడు కదా. నేనేమన్నా ప్రాంతం వాడిని పాతి పెడితేనే కూడా టీఆర్ఎస్ ఎందుకు ఓడించారు ప్రజలు? అవినీతి అహంకారం రెండింటితో ఓడించారు. అందుకనే పోతన మధ్యలో మంచి మాట అన్నాడు, నా కవితా కన్యకును నేను రాజులకు అమ్ముకోను, పడుపు కొట్టికి అమ్ముకోను, ఆవిడ మడిదొలుగు బతుకుతా అన్నాడు. ధిక్కార స్వరం పోతనది, ధిక్కార స్వరం సమ్మక్క సారక్కలది, కార్తీక రాజు నది కొట్టాడిండ్రు, ధిక్కార స్వరం కుమరం భీముది. ధిక్కార స్వరం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఎంత పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ అనుకున్నా, ఇచ్చిన పార్టీ అనుకున్నా, ఇద్దరిని ఓడించి ఏం చేసిండు మనం చూసిండు కదా. ఆయన గెలిపించి నేను ఓడించిండు. తెలంగాణలో ఏమైంది? కేసీఆర్ ఏమైనా తక్కువ చేసిండా? అహంకారంతో పోయింది, అవినీతితో పోయింది. అవినీతి అహంకారం ఉంది, ఎత్తి కొట్టిండు, కర్రు కాల్చి వాద పెట్టిండు. ఇప్పుడు ఈయన కూడా అదే అంతకనం చేస్తున్నాడు. సమస్య ఏమొస్తుందంటే 12 ఏళ్ల తర్వాత కూడా కొన్ని ఆధిపత్య శక్తులు మళ్ళీ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ఆధిపత్య శక్తులు, ఆంధ్ర ఆధిపత్య శక్తులు, వీటిని నివారించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అంటున్నాం. ఉదాహరణకు విగ్రహాలు రాజకీయం వస్తుంది. ఎందుకు పెడదాం ఇప్పుడు విగ్రహాలు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకపోతే ఇక మొత్తం ప్రపంచం మునిగిపోయిందనా? అక్కడ కాళోజీ విగ్రహం పెట్టాల్సింది, లేకపోతే టీవీ నరసింహరావు గారి విగ్రహం పెట్టాల్సిందే. అలాగే రోషే విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహం ఇప్పుడు ఎందుకు? దాని మీద ఏమంటారు అంటే ఎందుకు పెట్టవద్దు అని సమస్య వస్తుంది. శంకర్ ఎందుకు వస్తుంది అంటే, ఉదాహరణకు నిన్న కాక మొన్న టీవీ నరసింహరావు గారి జయంతి జరిగింది. 100 జయంతి అయిపోయింది, 100 అయిపోయింది, 103 జయంతి. కనుక నేనేమంటున్నా అంటే అమరావతి రాజధాని కడుతున్నారు కదా, అమరావతిలో పివి నరసింహరావు గారు తెలుగువాడు, దక్షిణాత్యుడు, దక్షిణంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, తెలుగు వాళ్ళు ఈ మొట్టమొదటి చివరి ముఖ్యమంత్రి, ఆయన మన ప్రధానమంత్రి, ఇంకో కార్యగతం కోరు. మరి భారత ప్రధానిగా చేసిన విగ్రహాన్ని అమరావతిలో ఎందుకు పెట్టుకోవద్దు నేను అడుగుతున్నా. ఇక్కడనేమో ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నటుడు అంటున్నావు, కరెక్ట్ పెట్టుకున్నాం. మరి ఈయన గారిని దాశరథి విగ్రహమో, లేకపోతే శ్రీనారాయణ రెడ్డి విగ్రహమో, కాళోజీ నారాయణ విగ్రహమో ఆంధ్రప్రదేశ్ ఒకసారి పెట్టిండ్రా? ఎందుకు పెట్టలేరని సమస్య వస్తుందా? తెలంగాణ అస్తిత్వ పోరాటాలు ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఏమొస్తున్నాయంటే, విగ్రహాలు పెడితే తప్పేంది అంటున్నారు, విగ్రహాలు పెడితే ఇది తప్పు అంటున్నాడు. ఇది పెట్టే అక్కడ కూడా మనం అంతా తెలుగు వాళ్ళు ఒకటే కదా, ఇట్టే పొద్దు కూడా వద్దు కదా, అక్కడ ఎందుకు పెట్టవద్దు అనే ప్రశ్నలు వస్తాయి కదా.
దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అందుకని పెట్టకూడదు అభివృద్ధి అని ఎవరన్నా అన్నారా సార్? పెట్టొచ్చు కదా, తప్పేం లేదు కదా, మీరు అన్నది 100% కరెక్ట్. పెట్టకూడదు అని అనలేదు, కానీ పెట్టాలి అంటున్నాను. ఎస్, పెట్టాలి, 100% పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి వాళ్ళకంటూ ఒకటి సార్, వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకుని ఒక రాజధాని ఏర్పడిన తర్వాత కంపల్సరీ మీరు చేసిన సూచన 100% కరెక్ట్. వాళ్ళు ఇంతవరకు తాడు లేదు బొంగరం లేదని మీరే గతంలో మాట్లాడారు. తాడు బొంగరం లేని వాళ్ళు విగ్రహాలు పెట్టే స్థాయిలో ఎక్కడుంటారు? విగ్రహాలు పెట్టినప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన తెలంగాణ వ్యక్తి కాదండి, ఆయన తెలుగు వ్యక్తి. ఆయన కంపల్సరీ పెట్టాలి. భారతదేశంలో ఉన్న వ్యక్తి. రైట్. 22 భాషలు వచ్చు, శాస్త్ర పాండిత్య హిందీలో అనుమతించిండు. లేకుంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరు తెలుసు? ఆ మాట్లాడుతున్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో రాస్తే ఎవరు తెలియకపోయారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కుంతి విలాపం పుష్ప విలాపం రాస్తే ఘంటసాల వాడకపోతే ఎంతమంది తెలుసు? ఆయన మనవడు, నా ఫ్రెండ్. నేమంటా జంధ్యాల శరత్ బాబా. నేనేమంటున్నానంటే ఒకదానికి ఒక తావికి పువ్వుకు తావినాడు అవుతుంది. నేనేమంటున్నాను, మీరు అన్నట్టే ఊట్లో రాగినప్పుడు ఎట్లా రాయని తీసే ప్రయత్నం చేయకండి అంటున్నాను. ఇప్పుడు విగ్రహాల వల్ల కొంత నష్టం జరిగింది అంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఇవి ఎందుకు పడుతున్నాయని సమస్య వస్తుంది కదా. ఈ వాడేవాడు పిచ్చి పని చేసింది, కానీ తెలంగాణ అస్తిత్వ పోరాటం మరొకసారి లేపిండు. అస్తిత్వ పోరాటం మళ్ళీ చెప్పిన అంటున్నాడు. ఒక్క మాట చెప్పిస్తాను. వెంకయ్య మాటలు మాట్లాడేటప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా నిన్న కాక మొన్న ఒక మాట మాట్లాడాడు, తప్ప అంటున్నాను. వెంకయ్య నాయుడు గారు చాలా విఘ్నుడు. ఆయన మళ్ళీ విభజన స్త్రీలు బాగాలేదు అంటాడు. ఆయన నిన్న కాక మొన్న. నేనేమంటున్నాను, విభజనలో ఉన్నవి నువ్వే అన్నాడు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావా నన్ను. ఇరుపు కాగితం రాసుకోకపోతే ఏమైంది ఇదే చెప్తున్నాను. ఇరుపు కాగితం రాసుకో, నువ్వు రాకపోతే ఏమైంది అంటే ఆనాడు కనుక బిల్లులో ప్రత్యేక హోదా పెట్టుంటే ఇవాళ ఈ సమస్య ఉండకపోయేది కదా. ఎప్పుడు మాటలతో కాదు సార్, డైలాగులు ఎందుకు ఉండదు అంటే మాటలతో కావు. ఆనాడు ఇరుపు కాగితంలోనే అది రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, విభజన అంటే ఇరుపు కాగితమే కదా, విభజన చట్టంలో కనుక మన ప్రత్యేక హోదా గురించి 5 ఏళ్ళు వాడు పెడతా అంటే 10 ఏళ్ళు ఈయన అడిగిండు. 5 ఏళ్ళు వాడు చేయలేదు, 10 ఏళ్ళు బిల్లు చేయలేదు, కాగితం రాసుకోలే కదా. రాసుకోకపోవడం సమస్య వచ్చింది. వాటికైనా సరే భావోద్వేగాలు మాని భావోద్వేగాలు మాని పవన్ కళ్యాణ్ గురించి కవిత గారు మాట్లాడి తప్పు. భావోద్వేగాలు మానండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నేను అయ్యప్ప గారు మీరు నేను మాట్లాడొద్దు. ఎందుకంటే మనం ఇద్దరి పొత్తుల సాధ్యం. మనం రకంగా చెప్పి చాలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు మనం మాట్లాడుకోవద్దు నిజంగా చెప్పాలంటే. అందుకని 3 సమయం పాటించమంటున్నా. మనలాంటి వాళ్ళం పరిశ్రమని వ్యాఖ్యలు చేయొద్దు. ఇట్లాంటి వాదనలు వస్తే నేను చెప్తాం. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పివి నరసింహారావు గారి విగ్రహం గురించి ఎందుకు అడుగుతున్నాను, అక్కడ పెడితే మంచి అమరావతిలో బ్రహ్మాండమైన విగ్రహం పెట్టొచ్చు. అప్పుడు ఏమైంది, స్వాగతిస్తారు సార్, స్వాగతించాలి. అది తెలుగు వాడండి ఆయన. పివి నరసింహారావు గారు తెలుగు, ఆయన తెలుగు వ్యక్తి. ఇక్కడ ఇప్పుడు ఒకటే సార్, మీరు అవునన్నా కాదన్నా తెలంగాణలో రాజధాని హైదరాబాదు అని ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు డెవలప్ అయింది రాష్ట్రం. కాబట్టి అదేవిధంగా రేపొద్దున అమరావతి డెవలప్ అయితే ఇక్కడి నుంచి తెలంగాణ బిడ్డలు అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. తెలుగు వాళ్ళందరూ కూడా ఒకటే అనే ఫీలింగ్ ఉండాలి. దానికే చెప్తున్నా, అదే అక్కడ వద్దు. హైదరాబాద్ డెవలప్మెంట్ 400 సార్లు ఇవాళ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ప్రపంచం మొత్తం రాలే. ఎప్పుడు కూడా ఒక కారణే అయితే చాకరి మంగళి శంకర్ తెలుసు, మన లక్ష్మణ్ గౌడ్ తెలుసు బాగా. 13 వృత్తుల వాళ్ళు వస్తారు సార్. ఎప్పుడైనా వృత్తి వాడు వచ్చి మొత్తం కాలనీ కట్టినట్టు లాభం లేదు. ఈ 60 ఏళ్లలో మాత్రమే అభివృద్ధి జరిగిందంటే కాదు. వలస ఎప్పుడైనా వస్తారు సార్. వలసలు అభివృద్ధి చేస్తాయి. ప్రపంచం అంతా వలస లేకుండా ప్రపంచం ఉండదు. భాషా సంకరం వలస సంకరం ఉంటేనే ఇవాళ జరుగుతుంది. మనం అమెరికాలో 40 లక్షల మంది ఎందుకున్నామని చెప్పండి. మన భారతీయులు వెళ్తున్నారు కదా, ఎందుకుంటున్నాం అంటే పోవాల్సింది, పోతేనే అభివృద్ధి చెందుతుంది. అనేక మంచి కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలు ఉన్నారు. అందుకనే ఈ భావోద్వేగాన్ని తగ్గిద్దాము. విగ్రహ రాజకీయాలు నిగ్రహంగా ఉంటే తప్పని విగ్రహ రాజకీయాలు చేయకండి అంటున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాస్తవం. 100% రానున్న రోజుల్లో 2 ప్రాంతాల ప్రజలు కూడా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఉండాలి. 2 విగ్రహాలు కూడా తెలంగాణ యొక్క శోభ ఏంటో తెలియటానికి అమరావతిలో ఉండాలి. అమరావతిలో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండాలి. వద్దు అంటానికి ఎవరికి అర్హత, హక్కు ఉండదనేది మనందరికీ కూడా తెలుసు. రాజకీయం వద్దు, విగ్రహాల రాజకీయం వద్దు. మీరు చెప్పింది కరెక్ట్ సార్, విగ్రహాలతో రాజకీయం చేయొద్దు, అది కరెక్ట్. ఎస్, రైట్. మీరు కంక్లూడ్ చేయండి సార్. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒకసారి మీ ప్రశ్న నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి కవిత గారికి ఎక్కడైనా పోటీ ఉందండి? అంటే ఈ డిబేట్ లో మనం ఆవిడని పోటీగా సమవుజ్జిగా మాట్లాడుకోవడం కూడా అది కరెక్ట్ కాదేమో అని ఒక అనలిస్ట్ గా నా అభిప్రాయం. ఎందుకు అంటే చాలా మంది ఆ కవిత పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది నాకు శ్రేయోభిలాషులు స్నేహితులు ఉన్నారు. ఏముంది, నేను ప్రతి పార్టీ యొక్క పొలిటికల్ రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాను, ఆ గ్రాఫ్ ఎలా ఉందని.
ఏంటి జనసేన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే జనసేన గ్రాఫ్ ని పెంచింది వీళ్ళే, రైట్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అదే కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ ఆల్రెడీ పోటీ చేసి ఉన్నది కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలు రావటం, తర్వాత తండ్రి కొడుకులు వివాదాలు రావటం, మద్యం కుంభకోణం, రకరకాల వివాదాల కారణంగా చాలా మంది ఆశావాహులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా జనసేన పార్టీ నిలవటం అనేది జరిగింది. ఇప్పుడు కవిత గారు ఎక్కడైనా పోటీయా, కనీసం ఆవిడ పోటీ చేస్తే ఆ తెలంగాణ వ్యాప్తంగా నాకున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం డిపాజిట్ ఓట్లు కూడా రావండి. అంటే ఎక్కడ ఆవిడ పోటీ చేస్తేనే డిపాజిట్ రావు. ఆవిడ ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కంటెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో మీరు చెప్పొచ్చు. తెలియదు సార్, మీకు తెలియదు లేదు. ఎంపీ గెలిచింది ఆమె, అందుకని కొంచెం తెలంగాణ గురించి మాట్లాడటం అవగాహనతో మాట్లాడాలి. మనలాంటి వాళ్ళం కూడా ఎంపీ గెలిచింది ఆమె, నిజామాబాద్ ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఎమ్మెల్సీ గెలిచింది ప్రత్యక్ష రాజకీయాల్లోనే. ఎట్లా మీరు మాట్లాడతారు? నేను ఏమంటున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పింది సార్ మీకు? అదే మీరు తెలుగు మాట్లాడుతున్నారంట. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థలు గెలిచింది ఎమ్మెల్సీ ఇచ్చారండి కాదండి, అదే ఈ మధ్య కాలంలో. మీకేం చెప్పాలి? టిఆర్ఎస్ పార్టీలో కాదండి నేను చెప్పింది, గతంలో కాదండి నేను చెప్పింది, ఈ మధ్య కాలంలో లక్ష్మణ్ గౌడ్ గారు ఏంటి చెప్తున్నారు? ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కవిత గారు ఏ రాజ్యాధికార ప్రకారంగా ఏది చేసినా కూడా ఇక్కడ కేసీఆర్ గారు కూతురుగానే ఎంపీగా గెలిచారు, కేసీఆర్ గారు కూతురుగానే ఎమ్మెల్సీగా చేశారు. అంతే తప్ప ఆమెను ప్రజలు స్వయంగా నెత్తిన పెట్టుకొని మోసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు సార్. నేను చెప్పింది ఇప్పుడున్న మాట్లాడుతున్నాను నేను గత హిస్టరీ కాదండి, పార్టీ తరఫున పెట్టినటువంటి పార్టీ తరఫున ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడైనా పోటీ చేసిందా? నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు అలాగే గత రాజకీయం కాదు, ఈవిడ పార్టీ పెట్టిన తర్వాత ఇంతవరకు ఏమీ పోటీ చేయలేదు కదా అని చెప్తున్నా. ఏడాది కాలేదండి కదా, ఇంకా ఈవిడ పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నేను టిఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే కనీసం 10 మంది కూడా రావట్లేదు. ఈ టిఆర్ఎస్ పార్టీ ద్వారా కనీసం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసింది ఖచ్చితంగా మీరు వెనుకలు తీసుకోవాలి. జనసేనకు డిపాజిట్ రాలేదంటే జనసేనకు ఉన్న బలం జనసేన కాదండి. లక్ష్మణ్ నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీలో పోటీ చేయమనండి. ఇప్పుడు ఎప్పుడు ఈవిడ కనీసం పార్టీ పెట్టిన తర్వాత ఒక తెలంగాణ సమస్యల గురించి ఎక్కడైనా మాట్లాడిన దాఖలాలు మీరు ఏమైనా చూపించగలరా? ఏ ప్రాజెక్ట్ గురించి తెలంగాణ విషయం మీద అవగాహన ఉందా? తెలంగాణ ఉద్యమంలో కవిత యొక్క పాత్ర ఏంటి మీరు చెప్పగలరా? కవిత పాత్ర ఏంటి? ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అంతమంది తెలంగాణ కోసం బలిదానాలు చేస్తే కేసీఆర్ గారి కుటుంబంలో గాని ఇప్పుడు ఏదైతే సోకాళ్ళు రాజకీయ నాయకుల కుటుంబాల్లో కానీ ఒక్కరు కూడా బలిదానాలు ఎందుకు చేయలేకపోయారు? అంటే వాళ్ళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. అయ్యప్ప గారు టాపిక్ పోటీ చేస్తే కనుక ఏదైతే పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా డిపాజిట్ ఓట్లు కూడా రావు, కనీసం ధరవత్తు ఓట్లు కూడా రావని నేను ఘంటాపదంగా చెప్తున్నానండి. చెప్తారండి ప్రజలు తెలుసుకుంటారు రేపు పొద్దున. మీరు అదే అంటున్నా కానీ ఇప్పుడు పవన్ మీరు మెట్టి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇంకోటి మాట్లాడతారు. తప్ప అంటున్నా, మనం మాట్లాడొద్దు, మీరు నేను మాట్లాడొద్దు. విశ్లేషకులుగా లక్ష్మణ్ గారు మాట్లాడుతుంది. ఒక ఆంధ్ర వ్యక్తికి కింద పరిస్తే ఒక ఆంధ్ర వ్యక్తిగా దాని గురించి నేను మాట్లాడేటువంటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాన్ని పార్సిల్ చేసి పంపిస్తానన్నారు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ జాబులు లేవన్నారు. సార్ అవి వేరు, ఆ టాపిక్ వేరు. అయ్యప్ప గారు టాపిక్ వేరుగా అయిపోతుంది. మనం టాపిక్ మీద కంక్లూడ్ చేయాలి. ఎవరో మాట్లాడిన దానికి ఇక్కడ పంచాయతీ ఎందుకు? అయ్యప్ప గారు కవిత గారు మాట్లాడిన దాని మీద మాట్లాడండి. ఎవరో అన్న దానికి ఇప్పుడు మీరు రామ్మోహన్ గారిని క్వశ్చన్ ఉద్దేశంతో ఆవిడ ఎక్కడ మాట్లాడే దాఖలాలు లేవండి. రైట్.
రైట్ మీ అభిప్రాయం తెలంగాణ గురించి మాట్లాడమనండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించో ఆంధ్రప్రదేశ్ గురించో Yes, yes. మాట్లాడేటువంటి ఏమైనా నైతిక అర్హత ఆవిడకి లేదు. ఎందుకంటే తెలంగాణ దోచుకున్న కుటుంబాల్లో ఆవిడ ఒకళ్ళు. తెలంగాణని Right. దోచుకుని తెలంగాణ బలిదానాలు చేసిన Right. వదిలేసినటువంటి కుటుంబాలు వారివి. Yes, yes. అటువంటి వ్యక్తులు ఏదేమైనప్పటికీ ఒకటి సార్, రేపొద్దున ఒకటి. రేపొద్దున పోటీ చేస్తే కనీసం ధరావత్తు Yes, డిపాజిట్లు కూడా రావు. yes, yes. అయ్యప్ప గారు పోటీ చేసిన చోట టిఆర్ఎస్ పోటీ చేస్తే అప్పుడు బలాలు తెలుస్తాయండి. ఎస్ అయ్యప్ప గారు, ఎవరైనా కూడా పోటీ చేస్తే ఏం జరుగుతుందో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. రామ్మోహన్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, ఆయన చెప్పింది అదే. కానీ ఒకటి, ఇక్కడ అయ్యప్ప గారు ఇందాక మాట్లాడింది గతంలో బీఆర్ఎస్ లో ఉన్న టైంలో అనలేదు. రామ్మోహన్ గారు అర్థం చేసుకోలేదు, ఆవిడ పార్టీ పెట్టాక ఏమైనా పోటీ చేస్తుందా అన్నారు. అయ్యప్ప గారిది అర్థం చేసుకోకుండా మధ్యలో మీరు మాట్లాడారు సార్, అది అంతేగాని అక్కడ కొంచెం ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ రావటానికి ఆ ఓటు ఒకటే కారణం. గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచారని అది అయ్యప్ప గారికి కూడా తెలుసు. ఈలోపు మీరు అడ్డుపడి అనుకున్నారు, కానీ అది కాదు ఆయన అంది. ఆవిడ పార్టీ పెట్టిన తదనంతరం ఆయన మాట్లాడారు. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కోటిపల్లి అయ్యప్ప గారు. ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి వంగ లక్ష్మణ్ గౌడ్ గారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీ అధినేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరి కవిత గారు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే నిస్సంకోచంగా విశ్లేషకులందరూ కూడా ఈ విషయంలో కవిత గారు మాట్లాడిన పదం చాలా తప్పు, ఏదో సినిమాకి ఉన్న పదాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంకి వెళ్ళి మాట్లాడటం ముమ్మాటికి తప్పని అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.